హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో ఇవాళ ఏంటంటే ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో సీనియర్ సిటిజన్స్, సో వాళ్ళ కోసం అయితే ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే టాప్ 5 బ్యాంక్స్ ఏమున్నాయో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు 70 to 80% ఆఫ్ ద పీపుల్ అయితే వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారండి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే బ్యాంక్లో ఇప్పుడు చాలా వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా వరకు ఇస్తున్నారు. ఈ ఎఫ్డి టెన్యూర్స్ వచ్చేసి మనకి 1 year నుంచి 7 days నుంచి మనకి 10 years వరకు అయితే ఉంటుంది. సో మనకి నచ్చిన టెన్యూర్ని చూసుకొని మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఉన్న అమౌంట్తో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎఫ్డి చేసే ముందు అయితే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏ బ్యాంక్ అయితే మనకి 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందని, అండ్ అలాగే ఏ బ్యాంక్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా వస్తుందని అయితే ఫస్ట్ అయితే చూసుకోవాలండి. సో అప్పుడే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది. సో మన అమౌంట్ కూడా సేఫ్గా ఉంటుంది. సో సీనియర్ సిటిజన్స్కి మనకి కంపేర్ చేస్తే నార్మల్ సిటిజన్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి అయితే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎక్కువగా ఇస్తారని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి. సో ఇవాళ ఈ వీడియోలో నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే టాప్ 5 బ్యాంక్స్ అయితే చూపిస్తాను. సో దట్ మీకైతే ఒక క్లారిటీగా ఒక డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. సో దట్ మీకు నచ్చిన బ్యాంక్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ టాప్ 5 బ్యాంక్స్లో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ అండి. సో ఎస్బీఐలో ఏంటంటే మనకు సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తున్నారు. సో ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. సో 7.3 అయితే 1 year, 2 years అయితే 7.25 అండ్ 3 years అయితే 7 అండ్ అదే 5 years to 10 years అయితే 6.5%. అండ్ అలాగే మనం సెకండ్ వన్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఉందండి. ఇది కూడా మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో 1 yearకి అయితే 7.6, 7.8 అయితే 2 yearsకి, 3 yearsకి అయితే 7.3 అండ్ అలాగే 5 to 10 yearsకి కూడా 7.3. లైక్ హెచ్డిఎఫ్సి చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది కూడా 7 నుంచి మనకి అప్ టు 7.75% దాకా అయితే ఉంది మనకి హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్లో కూడా మనకి 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. ఇందులో మనం ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చూసుకున్నట్లయితే 6.9% నుంచి అయితే స్టార్ట్ ఉందండి. సో ఇది 10 yearని బట్టి మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే చేంజ్ అవుతుంది. సో మనం ఎంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకైతే అంత ఎక్కువ అమౌంట్ అయితే అంత వడ్డీ అయితే ఎక్కువగా వస్తుంది. సో కొంచెం తక్కువ టెన్యూర్తో డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటే, ఎక్కువ డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటే తక్కువ టెన్యూర్ సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ చేసుకోవచ్చు. మన అమౌంట్ అయితే 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది మనకి టాప్ 5 దాంట్లో అయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ అయితే మనకి ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ అయితే ఉందండి. ఇవి కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ కాకుండా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అని తెలుసు కదా. సో ఇందులో కూడా చాలా మందికి సాలరీడ్ అకౌంట్స్ అయితే ఉంటాయి. సో ఈ టాప్ 5లో అయితే మన 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా మన అమౌంట్ అయితే ఉంటుందండి. సో 7 days నుంచి 10 years వరకు టెన్యూర్ ఉంది కాబట్టి ఇన్ కేస్ దీంట్లో ఏంటంటే కొంచెం లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవాలన్నా ప్రీమేచర్ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం అమౌంట్ అయితే మనకి ఛార్జెస్ అయితే కట్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎఫ్డి రేట్స్ అండి. సో సీనియర్ సిటిజన్స్ ఉంటే కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో బెటర్ బ్యాంక్స్ అయితే చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్ అండ్ బాయ్ అండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో వాళ్ళకి ఎంతో కొంత ఐడియా అంటే ఉంటుంది కదా. సో ఫైనల్లీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ నైట్.